ఇతి శ్రుత్వాపి తద్వాక్యం వరుణో యాదసాం పతి నచాల నిజస్థానాన్ నృపధీరతరస్త్వయం. ఈయన ఎంత ప్రార్థించినా వరుణుడు రవ్వంత కరగలేదు. పేరుకి జలాధిదేవత, కానీ ఆయన మనస్సు కరగలేదు. సముద్రుడు ఈయన మాట వినలేదు. ఎవడి మాట వినకుండా వాళ్ళ దారిని వాళ్ళు అలాగే ఉన్నారు. పునఃపునశ్చ మళ్ళీ మళ్ళీ రాముడు ప్రార్థించాడు. అబ్బే వాళ్ళు వినలేదు. కొంతమంది మంచిగా చెబితే వినరండో. దాంతో ఒళ్ళు మండిపోయింది ఆయనకి. ఓరి వరుణ, ఎంతో భక్తితో దర్భలు సముద్ర తీరంలో పరుచుకొని దాని మీద కూర్చుని ఈ ఋషుల గురించి నేను నిన్ను ప్రార్థిస్తూ ఉంటే, వినయంతో ప్రార్థిస్తూ ఉంటే, ఏమాత్రము నా ఆజ్ఞ మన్నించక, నా ప్రార్థన సేకరించక, నాకు దర్శనమివ్వక మిన్నకుంటావా, మాట్లాడకుండా ఊరుకుంటావా? ఈ దెబ్బతో మళ్ళీ నిన్ను నాశనం చేస్తాను. పూర్వం అగస్త్యుడు తాగినప్పుడు నువ్వేమయ్యావో ఇప్పుడు అలాగే అయిపోతావు అని వెంటనే వైష్ణవం అనేటటువంటి ధనుస్సు తీసుకున్నాడు. ఆయన దగ్గర చాలా ధనుస్సులు ఉన్నాయని చెప్పాక, విజయం, వైష్ణవం ఇలాంటి ధనుస్సులు. అందులో వైష్ణవ ధనుస్సు తీసుకుని దానికి ఒక బాణం ఎక్కుపెట్టాడు. ఆ బాణం ఎక్కుపెట్టే ముందు ఒక్కసారి ధనుష్టంకారం చేసేట, ఒకసారి జాఘోషమకరోత్తదా, ఒక్కసారి అల్లితాడు ఇలా లాగి వదిలిపెట్టాడు. భయంకరమైన శబ్దం వచ్చేసిందిట. మామూలు శబ్దం కాదు అసలు. కొంతమంది ధనుస్సుని ఇలా లాగి వదిలితే అప్పుడు ఆ అల్లెతాటి నుంచి వచ్చే శబ్దానికి ప్రపంచం కంపించిపోతుందిట. జాఘోష శుశ్రువేతస్య దివిసృగ్ అతి నిష్ఠుర. ఈయన ధనుష్టంకారం చేయడంతో దిక్కులు కంపించిపోయాయి, ఆకాశం కంపించిపోయింది, స్వర్గం తల్లకిందులైపోయింది, పాతాళం ఘూర్నిల్లింది, ప్రపంచమంతా గిజగిజలాడిపోయిందన్నమాట. ఒక్క క్షణకాలంలో ప్రళయం వచ్చినట్టయిపోయింది. ధనుష్టంకారానికే ప్రళయం వచ్చిందన్నారు. జాఘోషం బతిభీషణం వయి దిశాచక్రంబు నిండన్. ఈ అల్లెతాటి శబ్దం భయంకరమై మొత్తం దిక్కులన్నిటిలోనూ నిండిపోగా దిక్కులన్నిటిలోంచి గో ఓ అనే శబ్దం మారుమోతగా వచ్చిందిట. సాధారణంగా అప్పుడప్పుడు దిక్కుల్లోంచి మారుమోత వస్తుంది, కానీ ఇది మామూలు మారుమోత కాదు. పిడుగులు పడిపోతే వచ్చే శబ్దం వంటి శబ్దం వచ్చింది. దాంతో దేవతలు కంపించిపోయారు, భూలోకవాసులు వణికిపోయారు. పాతాళంబు ఘూర్నిల్లె కొందల మందెంత్రదశేంద్రు పట్టణం. ఇటు ఇంద్రుడి పట్టణం, పాతాళం కూడా ఘూర్నిల్లిపోయాయి. పెద్ద పెద్ద పిడుగులు పడిపోయాయి ఆకాశం నుంచి. ఒక్క క్షణకాలంలో వరుణుడు, సముద్రుడు ఇద్దరు వణికిపోయి ఇద్దరు దివ్య రూపాలు ధరించారు. బాబు మహానుభావ, క్రోధాన్ని ఉపసంహరించుకో అంటూ హడిలిపోతూ వచ్చేశారు. రావడంతో రెండు చేతులు జోడించారు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ వస్తూ ఉంటే ఝంఝామారుతాలు వీచాయి, సూర్యుడు కాంతి తగ్గిపోయింది. ఈ విధంగా ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతోంది. రాముడి శరీరం ఒక రకమైన ఎరుపు వచ్చేసింది టండోయ్. సహజంగా పరశురాముడు ఎర్రగా ఉంటాడు, ఇప్పుడు మరింత ఎర్రబడిపోయాడు. ఆ సమయంలో పరశురాముడిని చూసిన వాళ్ళు ఎలా ఉన్నారన్నమాట అంటే, పూర్వం త్రిపురాసురులను భస్మం చేస్తున్నప్పుడు ఈశ్వరుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నట్ట. అవాప విష్ణోస్సతత నారసింహకృతేరివ, నరసింహావతారం ధరించిన విష్ణువులా ఉన్నాడు. అంత భయంకరాకారంతో ఉన్న ఆయనని చూడగానే పాహి పాహి అంటే వరుణుడు, సముద్రుడు కాళ్ళకి దండం పెట్టారు. ఇప్పుడు ఈ దండం పెట్టిన వాళ్ళు చూడగానే జాలిపడిపోయాడు ఆయన. అయినా జాలిపడినట్టు కనబడితే వీళ్ళు మళ్ళీ రెచ్చిపోతారనుకుని, మీ ఇద్దరిని ఇప్పుడే భస్మం చేయమంటారా వద్దా? నేను అల్లెతాడుని ఒకసారి శబ్దం చేశాను, దానికి బాణం ఎక్కువ పెట్టాను. ఎక్కువ పెట్టిన తర్వాత బాణం వ్యర్థం కాకూడదు. ఎంత బతిమాలని మిమ్మల్ని, రెండర్రా ఈ ఋషుల్ని రక్షించండిరా అంటే వినిపించుకోలేదు. వినిపించుకోకుండా వెకిలి వేషాలు వేస్తారా? అందుకే బాణం ఎక్కువ పెట్టాను. నేను బాణం ఎక్కువ పెడితే ఆ బాణం వ్యర్థం కాకూడదు. ఈ బాణం వేయమంటారా, మిమ్మల్ని నాశనం చేయమంటారా అని మళ్ళీ బెదిరించాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, వద్దు స్వామి, నువ్వు ఒక్కసారి బాణం వేస్తే మేము మళ్ళీ భస్మం అయిపోతాం. అసలు వరుణుడనే దేవుడు ఉండడు, సముద్రం మళ్ళీ ఉండకుండా పోతుంది, అది ధర్మం కాదు అనగా పరశురాముడు, నేను ఎక్కుపెట్టిన బాణం వ్యర్థం కాకూడదు, ఇప్పుడు ఈ బాణాన్ని ఏం చెయ్యను అని అడిగాడు ఆయన. పాపం ఒకసారి బాణం ఎక్కుపెట్టాను, ఆ బాణానికి తిరుగు ఉండదు. ఇది రామబాణం, పరశురామ బాణం, వ్యర్థం కాకూడదు. మరి ఏం చేయమంటారు అనగా, ఓ పని చెయ్యి, మా సముద్ర జలాల్లో మళ్ళీ కాలకేయులని రాక్షసులు చేరారు,
వాళ్ళ మీదకి వేసే సముద్ర జలాల్లోకి. కేవలం ఆ బాణం వాళ్ళకి మాత్రమే తగిలేటట్టు వెయ్యి, వాళ్ళు చస్తారు కొందరు, అప్పుడు దేశానికి పేడ వదిలిపోతుంది అన్నాడు సముద్రుడు. సరే, మొత్తం మీద ఏమైతేనే టప్మని పరశురాముడు ఆ బాణాన్ని సముద్ర జలాల్లో ఉన్న కాలకేయుల మీదకి వేసేట. అంటే ఈ కాలకేయులు అనేవాళ్ళు ఎప్పటికప్పుడు సముద్రుడు వస్తే చాలు అందులోకి వచ్చి దూరుతూ ఉంటారన్నమాట. వాళ్ళలో 35 మంది చచ్చారు, 175 మంది ఎగిరిపోయారు. ఆ తర్వాత ఆ అస్త్రం శాంతమయ్యింది. ఇప్పుడు వరుణదేవుడు ఏం కావాలో కోరుకో, నువ్వు కోరినట్టే నేను చేస్తాను. అపరాధం చేశాను, నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను కాబట్టి నన్ను క్షమించు. నీ పాదాలు పట్టుకుని శరణు అంటున్నాను గనుక నన్ను క్షమించి ఆజ్ఞాపించు. అస్త్రం ఎలాగో వ్యర్థం కాకుండా దుర్మార్గుల్ని చంపింది, ఇక నీ ఆజ్ఞను కూడా మేము వ్యర్థం కాకుండా శిరోధార్యంగా భావిస్తాం. మమ్మల్ని ఏం చేయమంటావనగా ఏం చెయ్యాలో మీకు తెలుసు. ఇదిగో ఈ మహానుభావులు గోకర్ణంలో ఉంటారు. గోకర్ణ నిలయా పూర్వం ఇమే మాం మునిపుంగవాహ సమాయాత మహేంద్రాద్రౌ నివసంతం సరిత్పతే. ఈ మహర్షులంతా మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న నా దగ్గరకు వచ్చారు. వచ్చి మేమంతా గోకర్ణ క్షేత్రంలో ఉంటామండి, అక్కడ మాకు శివక్షేత్రం ఉంది, ఆ క్షేత్రం శివుడికి ప్రియమైనది, అక్కడ లింగము గణపతి కూడా ఉన్నారు, అటువంటి ప్రాంతాన్ని ఈ సముద్రుడు వరుణుడు ముంచేశారు. దానివల్ల మా ఆశ్రమాలు పోయాయి, మా ఆరాధ్య దైవము సముద్రంలో కలిసిపోయాడు, మా స్థలం మాకు ఇప్పించమని వీళ్ళు అడిగారు. వాళ్ళ కోసం నువ్వేం చేస్తావు, 12 మైళ్ళు నీ జలాన్ని వెనక్కి తీసుకుపో. నీవు వెనక్కి తీసుకుపోయిన ఆ 12 మైళ్ళ స్థలం భూమండలం ఉన్నంతకాలం, ప్రపంచ ప్రళయకాలం వచ్చేదాకా గోకర్ణ క్షేత్రం అనే పేరుతోటే పవిత్రమై ఉంటుంది. భవిష్యత్తులో అక్కడ శివుని ఆత్మలింగం కూడా ప్రతిష్ఠితమవుతుంది. ఆ ప్రాంతం అత్యంత పవిత్రమైనది. అక్కడ ఋషులు తపస్సు చేసుకోవాలి, మహాత్ములు యజ్ఞములు చెయ్యాలి, శివుని కథ అక్కడ వినాలి. వాళ్ళ కోసం ఈ పని చెయ్యి. దానికోసం తప్ప లేకపోతే నేను కోపాన్ని పొందను. కేవలం ఈ మహర్షులకి వారి ఆశ్రమం తిరిగి ఇప్పించడం కోసమే నేను ఇంత కోపాన్ని పొందాను. లేకపోతే నాకెందుకు కోపం, నాకెందుకు ఈ అస్త్రగ్రహణం శస్త్రగ్రహణం అనగా వెంటనే ఆయన నమస్కరించి ఓ తప్పక అలాగే చేస్తానన్నాడు. ఆ తర్వాత ఏం చేసేట, పరశురాముడు ఇక్కడికి వచ్చేటప్పుడు సృక్కు సురవల్లో సురవని తీసుకుని అక్కడికి వచ్చేట. పాపం యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పరశురాముడు. అక్కడ యజ్ఞం చేసేటప్పుడు ఆయన చేతిలో ఒక సురవ ఉన్నది. ఈ హడావుడిలో సురవను కూడా తెచ్చేశాడు ఆయన. ఇప్పుడు చూస్తే చేతిలో సురవ ఉన్నది. వరుణుడు అన్నాడు, నువ్వు రావడం సురవతో వచ్చావు, యజ్ఞదీక్షలో ఉన్నవాడు సురవతో ఇక్కడికి వచ్చాక ఈ సురవతో వెనక్కి తిరగకూడదని ఒక శాస్త్రం ఉన్నది. ఆ సురవని గిర్రును తిప్పి ఉత్తరం దిక్కుకి సముద్రంలోకి విసిరి నీ సురవపడిన దివ్య పవిత్ర స్థలం అది కూడా ఒక పుణ్యక్షేత్రంగా పుణ్యతీర్థంగా ప్రసిద్ధికి ఎక్కుతుంది అన్నాడు. ఓహో, ఇదోటి ఉందా, అయితే సురవతో బయటికి రాకూడదనమాట. యజ్ఞకొండం నుంచి, యజ్ఞకొండం ఉన్న ప్రాంతం నుంచి చేతిలో సురుక్కు సురవ పుచ్చుకొని హఠాత్తుగా బయటకు వస్తే ఆ సురుక్కు సురవలు ఎక్కడికి పెడితే అక్కడ పారేయాలా అనుకున్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి మనకు కొత్త సూత్రం తెలిసింది. యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు సురుక్కు సురవలు అక్కడే పెట్టి బయటికి రావాలట. పొరపాటున వాటిలో ఏదైనా సురుక్కుని కానీ సురవని కానీ చేత్తో పుచ్చుకుని బయటకు వచ్చేస్తే ఎక్కడికి తీసుకొచ్చామో అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి, వీలుంటే నీళ్లల్లో పారేయాలి. ఇది వరుణుడు చెప్పిన మాట. అందుకనే పరశురాముడు ఆ చేతిలో ఉన్న సురవ గిర్రును తిప్పి సముద్రంలోకి విసిరేశాడు. సముద్రంలో 200 యోజనములు వెళ్ళి అక్కడ పడిపోయిందిట. ఆ ప్రాంతం శూర్పారకము అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కింది. తీర్థం శూర్పారకన్నామ సర్వపాప విమోచనం. సముద్రంలో ఎక్కడో ఇక్కడ గోకర్ణం దగ్గర విసిరితే ఇంకెక్కడో పడిందిట పోయి. శూర్పారకము అనే పేరుతోటి ఆ ప్రాంతం ప్రసిద్ధికి ఎక్కింది. అక్కడికి అర్జునుడు వెళ్ళి తపస్సు చేసినట్టుగా భారతంలో శూర్పారక క్షేత్రానికి వెళ్ళాడని ఉంటుందే. ఎక్కడుందో తెలిసే శూర్పారకం? సౌరాష్ట్రంలో సోమనాథ క్షేత్రం దగ్గర ఉంది. ఎక్కడ పశ్చిమ సముద్రం? అది పశ్చిమ సముద్రమేగా. గోకర్ణం దగ్గర ఉన్నది అరేబియా సముద్రమే, పశ్చిమ సముద్రమే. ద్వారక దగ్గర ఉన్నది పశ్చిమ సముద్రమే. సౌరాష్ట్ర సోమనాథ క్షేత్రం దగ్గర ఉన్నది పశ్చిమ సముద్రమే. ఇక్కడ నుంచి విసిరితే సౌరాష్ట్రంలో సోమనాథ క్షేత్రం దగ్గర ప్రభాస క్షేత్రం దగ్గర పడింది వెళ్ళేకంగాను. అక్కడ పడ్డం వల్ల ఆ ప్రాంతానికి శూర్పారక క్షేత్రం అని పేరు. పిండారకము, శూర్పారకము,
ప్రభాసము, ఈ 3 దివ్యక్షేత్రాలు. అందులో శూర్పారక క్షేత్రం దగ్గర ఇప్పుడు చేపలు బాగా కనపడతాయి. అందులో కొంగలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఎత్తైనటువంటి పైనుంచి ప్రదేశం నుంచి కిందకు చూస్తే మనకు కనపడుతుంది శూర్పారకం అన్నమాట. చాలా ఎత్తైన కొండలో ఉంటుంది ఆ గుట్ట. ఆ గుట్ట మీద ఇప్పటికి కూడా రైలింగ్ కట్టారు. ఆ రైలింగ్ దగ్గర నిలబడితే కింద ఎన్ని కొంగలు కనపడతాయో, భలే ఉంటాయండి. అవి కొంగలు కాదు, బలాహక పక్షులు. కొంగలు అంటున్నాను కానీ వ్యవహారంలో బలాహకములని పక్షులు ఉంటాయి. మీలో ఎవరైనా గంగానది మీద ప్రయాణం చేస్తే తెలుస్తుంది, ప్రయాగకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ మనం ఏదైనా వేస్తే చాలు గుడుకొని అరుచుకుంటూ వచ్చి మనం వేసినవి తినేస్తూ ఉంటాయి. అవి బలాహకాలంటే అద్భుతమైన పక్షులు అవి. ఈ మధ్యన వాటికి కూడా మిక్చర్లు అలవాటు చేశారు. మన వాళ్ళు అన్నింటినీ కాలుష్యం చేస్తారు కదా, అందుకని ఏదో బియ్యం లాంటివి వేయడం కాకుండా మిక్చర్ల ప్యాకెట్లు పెడతారనమాట. ఈ ప్యాకెట్లు అలా విసురుతూ ఉంటే అమ్మని పట్టుకు తినేస్తుంటవి. లుకలుకలకు రాడిపోతే తిరిగిపోతాయి. ఈ పక్షుల్ని సంస్కృతంలో వలాహక లేక బలాహకములు అంటారనమాట. బక బలాక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భూంతరాళం అనడే. అందులో ఈ బలాకాలంటే ఇవే. ఈ గొప్ప పక్షులు సముద్రంలో ఉంటాయి, ఇటు గంగాజలంలోనూ ఉంటాయి. వాటికి బాగా ఇష్టం జంతికలు మొదలైనవి అన్నమాట. ద్వారక దగ్గర కూడా ఉంటాయి. ఆ పక్షులు ఈ శూర్పారక క్షేత్రం దగ్గర ఉంటాయి. మొన్నే మేము మళ్ళీ లేటెస్ట్గా చూసాం. బహుశా మేము వెళ్ళేది జనవరిలో అనుకుంటాను, ఫిబ్రవరిలోనో. కానీ మొత్తం మీద బలాక పక్షులు అక్కడ విపరీతంగా కనపడతాయి అన్నమాట. ఏది ప్రభాస క్షేత్రం దగ్గర సౌరాష్ట్ర సోమనాథలింగానికి దగ్గరలో అనమాట. అదిగో ఆ శూర్పారక క్షేత్రంగా తయారైంది. అది పరశురాముడు శృవని విసరడం వల్ల ఏర్పడిన దివ్యతీర్థం. ఆ ప్రాంతమును చూచినా, ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్న సర్వపాపాలు తొలగిపోతాయి. శూర్పారక క్షేత్రానికి ఎత్తుగా ఉన్న గట్టు మీదే బలరాముడు గుడి చిన్న బిలంలా కట్టారు అక్కడ. తర్వాత అక్కడే కృష్ణుడికి కూడా గుడి ఉంటుంది. చాలా బాగుంటుందండి అది ఆ ప్రాంతం. ఈ శూర్పారక క్షేత్రానికి కొంచెం దగ్గరలో పిండారక క్షేత్రం. ఈ పిండారక క్షేత్రం దగ్గరే యాదవులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం మొదలెట్టారు. ఫస్ట్ యుద్ధం అక్కడ మొదలైందనమాట. సాత్యకి కత్తి తీసి ఒక్క దెబ్బకి నరికి పారేశాడు కృతవర్మని. ఇంకా అక్కడి నుంచి కృతవర్మ యొక్క వంశస్థులంతా సాత్యకి మీద పడ్డారు. అలా కొట్టుకుంటూ ప్రభాస క్షేత్రంలో ఉన్న ప్రాంతంలో ఘోర యుద్ధం చేసి వాళ్ళంతా చచ్చిపోయిన దివ్యస్థలాలు అవి. అటువంటి స్థలం శూర్పారక క్షేత్రం. తదనంతరం సముద్రుడు గోకర్ణ క్షేత్రం మళ్ళీ యథాప్రకారంగా ఇచ్చి పరశురాముడు కోరినట్టే 12 మైళ్ళు వెనక్కి వెళ్ళిపోయి శివుణ్ణి గణపతిని బయటపెట్టాడు. చెట్లన్నీ యథాప్రకారంగా వచ్చేలా చేశాడు. అడవి కింద ఉండేలా చూశాడు. ఆ భూమి అంతా భూమి కింద ఇచ్చేసరికి దేవతలు ఆశ్చర్యపోయారు. సముద్రం ముంచేసిన స్థలంలో పూర్వంలాగా మళ్ళీ చెట్లు రావడం, శివలింగం రావడం, గణపతి రావడం, ఇదంతా మాటలా. అందుకని వ్యస్మయంతః సురాసర్వే, దేవతలంతా విస్మయం పొందారట, ఆశ్చర్యపోయారట. ఆహా, ఇది కదా రాముని పరాక్రమం అనుకున్నారు. రాముడు ఈ విధంగా వాళ్ళందరికీ వాళ్ళ గృహాలు తిరిగిచ్చి తన దారిన తాను మళ్ళీ మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. మహానుభావులైన ఋషులంతా ఆయన ఎంతో ప్రశంసించారు. నిజం చెప్పాలంటే మన కోసం మనం సంపాదించుకోవడం వల్ల, మనం ఏదో గొప్పగా పైకి రావడం వల్ల వచ్చే ఆనందం కంటే మన వల్ల 10 మంది అభివృద్ధి చెందితే, ఇతరులకి ఆహారమో లేక కీర్తియో ధనమో మన ద్వారా అందితే అప్పుడు వచ్చే ఆనందం వేరు కదటండి. ఇప్పుడు పాయసం ఉంది, నేను ఒక్కడిని తింటే నాకు వచ్చే ఆనందం కంటే 10 మందికి పంచిపెడితే ఎక్కువ ఆనందం. ఏ బత్తాయి రసం నాకు ఇస్తే అందులో గ్లాసులో పోసి పక్కవాడికి ఇస్తే అదొక ఆనందం. నాకు వచ్చిన టీలో చొక్క పక్కవాడికి ఇస్తే ఎంత ఆనందం. మన డబ్బు ఇతరులకు ఉపయోగపడాలి. ఎంతసేపు మనం ఒక్కడే పోగు చేసుకుని కావు అని దాన్ని కావు అని రక్షించుకుంటూ ఉంటే చివరికి వీడు కావు అనడానికి తిండి లేక చేస్తాడు. జ్ఞానులు ఎప్పుడూ పరోపకారం కోసమే జీవిస్తారు. పరశురాముడు యావజ్జీవితం పరోపకారం కోసమే భూమి మీద ఉన్నాడు. అసలు ఆయన అవతారం చాలించకుండా చిరజీవిగా ఎందుకున్నాడు అంటే పరోపకారం కోసం. ఎవరిడైనా చేసి పెట్టేస్తాడు ఆయన. మళ్ళీ తొందరపాటుతో చేస్తాడు ఆయనకి శక్తిని బట్టి ఆయన చేసి పెడతాడు అనుకోండి. ఇప్పుడు కలియుగంలో పరశురాముడు పూర్వం ఉన్నంత వైష్ణవ శక్తి లేదు కనుక కొంత తగ్గించుకున్నాడు కనుక, తన శక్తిని రాముడిలో కలిపాడు కనుక ఇదివరకు చేసినంత ఉపకారం చేయలేడు, కానీ చేస్తాడు ఆయన. అందువల్ల అటువంటి పరశురాముడి ఈ చరిత్ర విన్నటువంటి వాడు రుద్రప్రభావం పొందుతాడు అని ఇందులో రాశారు. అందువల్ల మనం పరశురాముడికి భక్తితో నమస్కారం చేసుకుందాం. చిత్రం ఏంటంటే చివరికి రాముడేం బాణం వేయలేదు వాళ్ళ మీద, ఎవరిని భయపెట్టాడు తప్ప. నిజంగా ఆయన బాణం వేస్తే సముద్రమే నశించిపోయేదన్నమాట. అనంతరం ఇప్పుడు గంగానది
ఈ మొత్తం సముద్ర జలాల కింద మారి అందులో చేరి అక్కడి నుంచి కొంత జలం మాత్రం క్షారము కాకుండా ఉప్పజలం కాకుండా భగీరథుడి వెంట పాతాళానికి వెళ్ళింది. మధ్యలో ఈ గందరగోళం ఇలా ఉండగా భగీరథుడితో పాటు పాతాళం దాకా వెళ్ళిపోయింది. కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయింది. స్వర్గములో మందాకిని, భూలోకములో భాగీరథి, పాతాళంలో 2 పేర్లు ఉన్నాయి, భోగవతి లేక వైతరణి. ఇన్ని నామములతో పిలుస్తారు. స్వర్గమర్త్య పాతాళ లోకములలో ప్రవహించింది కనుకే గంగని త్రిపథగా అన్నారు. అంటే 3, పథ అంటే మార్గము, త్రిపథ అంటే 3 మార్గములు, గా అంటే వెళ్ళునది. త్రిపథగా 3 మార్గముల గుండా వెళ్ళినది. ఏమిటి? స్వర్గంలో బయలుదేరింది, భూమికి వచ్చింది, మళ్ళీ భూమి నుంచి పాతాళానికి వెళ్ళింది. ఇలా 3 లోకములు గుండా ప్రవహించిన ఏకైక నది గంగా నది గనకే అది త్రిపథగా. భాగీరథి, జాహ్నవి, మందాకిని, త్రిపథగా, వైతరణి, భోగవతి ఇలా అనేక నామములతో అది ప్రసిద్ధికెక్కింది. ఏ నామంతో ఎవరు పిలిచినా గంగ గంగే. విష్ణు పాదోద్భవ, శంకర మౌళి విహారిణి గంగామాత. ఆ గంగని తలుచుకున్నా, గంగ భూలోకానికి వచ్చి పాతాళానికి వెళ్ళిన ఈ కథని శ్రద్ధతో విన్నా, గంగా గంగా అని పదే పదే నాలుక మీద పెట్టుకుని ఆ శబ్దాన్ని ఉచ్చరించిన వాడు పరమ కలుషముల నుంచి పెట్టుకొచ్చేస్తాడు. కాశీఖండంలో పురాణాలలో గంగ మహిమని ఎంత వర్ణించారండి. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా 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 అని రోజు అనుకో. నువ్వు ఎన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ గంగా నది నుండి గంగా గంగా అనుకుంటే అన్ని పాపముల నుండి విముక్తి పొంది విష్ణులోకమునకు వెడతావు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, గుంటూరులో ప్రస్తుతం ఉన్నాం. గంగ ఎక్కడో ఉంది. విమానంలో ఎక్కితే కూడా విజయవాడ నుంచి 3 గంటలు 4 గంటలు పడుతోంది. లేదా రైలు విజయవాడలోనో ఎక్కామంటే కనీసం 2 రోజులు ప్రయాణం పడుతుంది. 36 గంటల నుంచి 38 గంటలు అంత దూరంలో ఉంది గంగ. ఆ గంగా స్నాన ఫలితం మనకు కావాలి. మనకి పాపములు పోయి విష్ణులోకానికి వెళ్ళాలనే కోరిక ఉంటే అక్కడికి వెళ్ళలేకపోయినా గంగా 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 అని అనుకోండి చాలు. భక్తితో అనుకోండి. ఏదో మొహమాటానికి కొంతమంది ఏడుస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకు వచ్చిందిరా అన్నట్టుగా. అది కొంతమంది మంత్రం చదివితే అలా ఉంటుంది అనమాట. ఏమిటో కర్మ ఎందుకు వచ్చిందిరా దేవుడా అన్నట్టుగా నీరసంగా చదివితే ఏంటి, ఎలా ఉండాలి, మంచి చంకారంగా భక్తితో చదవాలి. భగవన్నామం ఏంటంటే నారాయణ అనమంటే నారాయణ. మనం బతికే ఉన్నాగా, హాయిగా ఊపిరుందిగా, ఉత్సాహంగా పలకాలి. అసలు ఎందుకు నిరుత్సాహం దేనికి? ఎప్పుడు ముఖంలో ఉత్సాహం ఉండాలి. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి, పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారం కలిగిన వాడికి ముఖంలో కళ పెరుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. ఈ భౌతికమైన వస్తువులలో ఆనందం రాదండోయ్. ఏముంది ఇప్పుడు పెళ్లి కుదిరితే మొహంలో కలిగే ఉత్సాహం, అది ఉత్సాహం కదా. అది వాడి మొహం సంసారంలో ఇరుక్కుపోతున్నాడో తెలియక ఏదో టెంపరీగా ఉన్నటువంటి అది ఆనందం. అది ఈ మగాడికి ఆడవాళ్ళకి కాసేపు 2 రోజులు ఉంటుంది. 3వ రోజుల తర్వాత ఏముంటుంది? తర్వాత మొదట్లో పెళ్లికి ముందు దేవతలా కనపడుతుందన్నమాట. మనం ఎన్ని చోట్ల అయ్యి బాబోయ్ నువ్వు నాకు దొరకడం నా అదృష్టం, భార్యామణి, ఆహా నువ్వు నన్ను వరిస్తామనుకోలేదు అని ఉత్తరాలు రాస్తారు. మరికొంతమంది వాళ్ళ మామగారులకు కూడా రాస్తారు ఉత్తరం. మామగారు మీలాంటి మహానుభావులు దొరకడం మా అదృష్టం అండి, మీ అమ్మాయి దొరకడం మా అదృష్టం అండి అంటారు. 4 రోజులు పోయిన తర్వాత ఇది మామ లేదు బామ లేదు. ఆ తర్వాత ఎందుకు వచ్చిందిరా రామ అంటారు వీళ్ళు. ఎక్కడైనా ఇంతే. 16 రోజుల పండుగ అంటే అదే. తొలినాడు అడావిడి, మలినాడు విడావిడి, ఆ తర్వాత గడావిడి, జీవితం అంతా గడబెడ. కాబట్టి ఇవేవి శాశ్వతానందాలు ఇవ్వలేవు. ఈ వివాహాదులు కానీ, ధనములు కానీ, గృహములు కానీ ఏ వాటి వల్ల మనకు ఆనందం కలగదు. కానీ అదే భగవత్ కథలు చెబుతున్నప్పుడు, భగవన్ నామం చేస్తున్నప్పుడు, గురువుల కటాక్షం కలిగినప్పుడు వచ్చే అద్భుతమైన ఆనందం, అది బ్రహ్మానందం, అది పరమసుఖదం. అటువంటి దాన్ని మనం పొందాలి. దానికోసమే నిరంతరం మనం కృషి చెయ్యాలి. ఇప్పుడు ఈ నది త్రిపథగా గంగ భగీరథునితో వాడు పాతాళానికి వెళ్ళింది. ఆ పాతాళ ప్రాంతంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర బూడిద కుప్పలుగా పడున్న 60,000 మంది దగ్గరికి వెళ్ళింది. అమ్మా వీళ్ళ మీద ప్రవహించు అని కోరాడు భగీరథుడు. దబదబ దబదబ ప్రవహించింది ఆ బూడిద కుప్పల మీద.
మొత్తం బూడిద కుప్పల్లో ఉన్నటువంటి దుర్మార్గులంతా, మహాపాపం వల్ల ఘోర నరకాలకు వెళ్ళిపోయిన వాళ్ళంతా అక్కడ టక్కన ప్రత్యక్షమయ్యారట. అప్పటిదాకా నరకంలో నానాయాతన పడిపోతారటండి వాళ్ళు. ఈ విప్రశాపానికి గురైపోయి బూడిదలైపోయారు కదా, ఈ బూడిదైన అడ్డగాడిదలంతా నానాయాతన పడిపోయి నరకంలో చితక్కొట్టబడి యమకెంకర్ల చేత ఏడుస్తున్నారనమాట. యమకెంకర్లు వాడిని బజ్జీలు వేయించినట్టు వేయించేస్తూ ఉంటే, సోలాలతో పొడుస్తూ ఉంటే, ఈ వేడిగా ఉన్న ఇసుక మీద ఈడ్చేస్తూ ఉంటే గిజగిజలాడిపోతున్నారు. ఇప్పుడు ఈ గంగ వాళ్ళ మీద ప్రవహించగానే వాళ్ళ ఆత్మలన్నీ ఈ బూడిద కుప్పల దగ్గరికి వచ్చాయి. రావడంతో వాళ్ళు దివ్య రూపాలను ధరించారు, అద్భుతమైన రూపాలు ధరించారు, దేవతల వంటి రూపం ధరించారు, నానాకారాలు ధరించారు, కిరీటాలు ధరించారు, కుండలాలు ధరించారు, నడుములకు వడ్డాణాలు ధరించారు, భుజకీర్తులు ధరించారు. ఈ విధంగా దివ్యాలంకార భూషితులై దివ్య రూపాలు ధరించి వారంతా రెండు చేతులు జోడించి గంగకి నమస్కరించారు, భగీరథుడిని ఆశీర్వదించారు. నీ వంటి వాడు ఒక్కడు దొరికాడురా మాకు, మా అదృష్టం అన్నారు వాళ్ళు. వంశంలో ఒక్కడైనా పుణ్యాత్ముడు ఉండాలి, ఉంటే పితృదేవతలు తరిస్తారు. పరమధర్మార్గులై పితరులకు పెండం పెట్టక, పితరులకు ఏ ఉత్తమ కార్యములు చేయక, వాళ్ళ భోజనాలు వాళ్లే చేసే దుర్మార్గుల వల్ల పితరులు నశించిపోతారు. అప్పుడు ఆ పితృదేవతలు శాపాలు పెడతారు. నీకు ఆ శాప భయం లేకుండా మమ్మల్ని ఉద్ధరించి వరాలు పొందావు గనక శాశ్వతంగా వర్ధిల్లుదువుగాక. గంగా తరంగ రంగ దభంగ తుంగ మంగళచర కీర్తిమహితుండవగము. ఈ గంగానది యొక్క తరంగములు నిరంతరం ఆగకుండా ఉంటూనే ఉంటాయి. గంగానదికి ఎప్పుడు తరంగాలు ఆగవు, ఆగితే అసలు గంగే కాదు. చెప్పండి అందరూ, వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. చాలా గొప్ప శ్లోకం. ఇది మామూలు శ్లోకాలు కాదు. ఇప్పుడు నేను మీ చేత అప్పుడప్పుడు చెప్పిస్తున్న శ్లోకములు ఒక మహామంత్రములు అనుకోండి. అనేక మంత్రముల యొక్క సంపుటీకరణతో తయారు చేయబడిన దివ్య శ్లోకాలు. వీటి ఉచ్చారణ మాత్రాన కొన్ని దోషాలు పోతాయి. ఒక్కొక్క శ్లోకానికి కొన్ని దోషాలు తొలగించే శక్తి ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల దోషాలు చేస్తున్నాగా, అన్నీ ఒకేసారి పోవడం కుదరదు కదా. అందుకని ఏదో బీపీకి ట్యాబ్లెట్ వేస్తే మళ్ళీ పల్స్ డౌన్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ ఇంక విటమిన్ ట్యాబ్లెట్ యాక ఇంజక్షన్ మన వాళ్ళు ఎలా ఇస్తారో అలాగనమాట ఇవి. అందరూ సాధ్యమైనంతవరకు ఇటువంటి శ్లోకములను తరచుగా తలుచుకుంటూ ఉండండి. పితృదేవతలు మేము నీ వల్ల తరించాం, నిన్ను దీవిస్తున్నాం, లేకపోతే మేము కూడా నరకానికి పోయేవాళ్ళం అని పాపం వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతోటి అతన్ని దీవించి, అతన్ని పదే పదే ప్రశంసించి, నరకం నుంచి విముక్తి కలిగించిన నీవు చల్లగా ఉందువుగాక అన్నారు. ఆ తర్వాత వాళ్ళంతా కపిలుడికి కూడా నమస్కరించారు. మహాత్మా, అపచారం చేశాం మేము, ఇంకెప్పుడు జీవితంలో ఇటువంటి అపచారం మా వంశస్థులు ఎవరూ చేయకుండా దీవించు అన్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతానికి గంగ తమ మీద ప్రవహించటం వల్ల శాప విముక్తులై దేవతలు అయ్యారు. ఈ దేవలోకం వాళ్ళకి శాశ్వతం కాదు కదా. పుణ్యం వల్ల దేవలోకానికి వెడుతున్నారు. దేవలోకంలో ఎంతకాలం ఉంటారు? ఈ పుణ్యం ఉన్నంతకాలం. పుణ్యం క్షీణించాక మళ్ళీ భూమి మీద పడతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఇది భగవద్గీతలో శ్లోకం, కృష్ణుడు చెప్పిన మాట. అక్కడ పుణ్యం క్షీణిస్తే మళ్ళీ భూమి మీద పుడతారు. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, మేము ఇప్పుడు ప్రస్తుతం పుణ్యము వల్ల దేవలోకములకు పోతున్నాం, పుణ్యం క్షీణించాక భూమి మీద మళ్ళీ పుడతాం, పుట్టాక మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయకుండా మమ్మల్ని దీవించు. మళ్ళీ ఇంకెప్పుడు ఏ జన్మలోనూ ఇలాంటి పని చేయకూడదు. ఏ జన్మలోనూ మహాత్ములకు వ్యతిరేకముగా ఉండడం కానీ, మహాత్ములను ద్వేషించడం కానీ, చెయ్యరాని అపరాధములు చేయడం కానీ చేయరాదు, మమ్మల్ని అనుగ్రహించు అని కపిలునికి నమస్కరించారు. వాడు వెళ్ళిపోయారు. అప్పుడు మహాత్ముడైనటువంటి బ్రహ్మ ప్రత్యక్షమై, ఇందాక మీ పెద్దలు చెప్పినట్టే ఈ గంగానది యొక్క తరంగములు ఎంతకాలము ఆగకుండా ఉంటాయో అంతకాలము నువ్వు మంగళచరకీర్తి మహితుండవగము, శాశ్వతంగా మంగళకీర్తి పొందుదుగాక. చెప్పానుగా మీకు, గంగా తరంగాలు ఆగవు. అవి ఆగడం అంటే అది ప్రపంచ ప్రళయం. గంగ ఎప్పుడూ అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎంత ఎండిపోయినా గంగ ఎంతో కొంత ఉంటుందట, నీరు అస్సలు లేకుండా ఉండదు. ఆ గంగా ప్రవాహం ఉన్నంతకాలం, పరమ పవిత్రమైన గంగాజలము ఇటు స్వర్గంలో, భూలోకంలో, పాతాళంలో ప్రవహించినంతకాలం నీ కీర్తి శాశ్వతంగా ఉండుగాక.
అది కూడా గంగ ఎంత మంగళమైనదో ఎంత పవిత్రమైనదో నీ కీర్తి కూడా అంత పవిత్రంగానే ఉంటుంది. గంగ మంగళస్వరూపిణి, పవిత్రస్వరూపిణి. నీకు అటువంటి పవిత్ర కీర్తి వస్తుంది. దానికి ఉదాహరణ మనం ఇప్పుడు చెప్పుకోవట్లా. భగీరథుడి వాడు ఉన్నాడా? ఎన్ని యుగాలైపోయింది, ఎన్నాళ్ళైనా ఎప్పటికి కూడా భగీరథుడు గంగని తెచ్చాడు, భగీరథ ప్రయత్నం, లేదా ఎవరినైనా అపర భగీరథుడు అంటూనే ఉంటాం. వాడిని తలుచుకోకుండా కుదరదు మనకి. అంటే ఆయనకి ఆ మంగళకీర్తి అలా ఉంటూనే ఉన్నది, పవిత్ర కీర్తి వస్తూనే ఉన్నది. అందుకని పవిత్రమైన కార్యములు చెయ్యాలి. కీర్తి రెండు రకాలట. పవిత్ర కార్యములు చేసి పవిత్ర కీర్తి పొందుట, అపవిత్ర కార్యములు చేసి అపవిత్ర కీర్తి పొందుట. బాగా పాతకాలంలో ఓ దొంగడు ఉండేవాడు. వాడు అడవిలో ఉండే దొంగ, అడవి దొంగ. ఈ అడవి దొంగ వెనక ఓ ముఠా ఉండేది. ఈ ముఠాతో కలిసి వాడు ఆ అరణ్య మార్గంలో వెళ్ళేవాళ్ళు దోచుకునేవాడు. ఆడవాళ్ళని అయితే పర్వాలేదు, నగలు దోచుకుని వదిలేసేవాడు. ఒక్క మగవాళ్ళని అయితే ఏం చేసేవాడు, నగలతో పాటు వాళ్ళు బట్టలు కూడా ఇప్పించి వాళ్ళకు గోచి కొట్టించి పంపించేవాడు, పేచీ ఉండదు కనుక. అందువల్ల వాడు ప్యాంటో షర్టో లేకపోతే పంచోలు ఆక్కుని గోచి మాత్రం ఇచ్చి, గోచి కట్టుకుపోరా అంటే, ఏమంటే గోచి కొడుతూ అడవికి ఎలా వెళ్ళండి, అడవి నుంచి ఎలా వెళ్ళండి అంటే, గోచి అన్న ఇచ్చాను సంతోషించు పోరా అనేవాట. అందరూ వాడిని తెగ తిట్టుకునేవారు అనమాట. పరమదుర్మార్గుడండి వీడు, నిర్దయుడండి, నగలు లాగేస్తున్నాడు, బట్టలు కూడా లాక్కుని గోచి ఇస్తున్నాడండి అని తిట్టుకునేవారు. చివరికి వాడు కొంతకాలానికి ముసలాడయ్యాడు. ముసలితనంలో రోగాలు వచ్చాయి. తీసుకు చచ్చాడు చేసిన పాపాలకు. వాడు చచ్చిపోతూ కొడుకుని పిలిచాడు. పుత్ర, బంగారం తెగ దొంగతనం చేసి కోట్లు సంపాదించాను. ఈ అరణ్య మార్గంలో నేను చేసినన్ని దోపిడీలు ప్రపంచంలో మరెవ్వరూ చేయరు. అన్ని దోపిడీలు చేసి 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 కుప్పలు తిప్పలుగా బంగారం సంపాదించాను. నాకు అపఖ్యాతి ఎక్కువైపోయింది, అందరూ నన్ను తిట్టుకుంటున్నారు. దయతో నాకు మంచి పేరు వచ్చేలా చేయరా, నా చెడ్డ పేరు తొలగించు, ఇది నా కోరిక అని చేతిలో చేయించుకుని చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయాక ఈ కొడుకు ఏం చేశాడు వెంటనే, అమ్మ మా నాన్నకి చెడ్డ పేరు వచ్చేసింది, ఇప్పటికే ఈ పేరు పోగొట్టేసి మంచి పేరు తెప్పిద్దాం అనుకుని ఆ అడవి మార్గం గుండా వెళ్ళే వాళ్ళని లేకపోతే ఊళ్ళో వాళ్ళని అందరినీ పిలిపించడం, వాళ్ళందరికీ దానాలు ఇవ్వడం మొదలెట్టాట. బట్టలు ఇచ్చాడు, పంచెలు, అంచు పంచెలు, కండువాలు, బంగారం, వెండి ఒకటి తెగదానం చేయడం మొదలెట్టాడు. ఈ దానం పుచ్చుకున్న వాళ్ళంతా పుచ్చుకుని పక్కెళ్ళి, వాళ్ళ నాన్న ఎంత పాపిష్టివాడండి, వాడు దుర్మార్గుడండి, అందరూ ఉసురు పోసుకున్నాడండి, ఆ పాపిష్టి డబ్బేగా ఇప్పుడు దానం చేస్తున్నది, వీడు పాపిస్తాడే వాళ్ళ నాన్న పాపిస్తాడే అని ఇంకా తిట్టుకుంటూ పోతున్నారట. వీళ్ళ వెనకాతల సిబిసిఐడిని పెట్టుకున్నాడు వీడు. ఈ అనుచరులంతా ఏమని అంటున్నారో ఈ భక్తులు విందామని వాళ్ళ వెంట భక్తుల రూపంలో వచ్చి వీళ్ళు తిట్టుకున్న తిట్లన్నీ విని, నాయక ఈ మీ దగ్గర దానాలు పుచ్చుకొని, మీ దగ్గర బట్టలు పుచ్చుకొని, నగలు పుచ్చుకొని, నీ దగ్గర భోజనం చేసి వెళ్ళే వాళ్ళంతా మీ నాన్నని పొగట్టంలా, పాపిస్తాడు, పాపిష్టి సొమ్ము సంపాదించాడు, చచ్చాడు దుర్మార్గుడు, ఆ డబ్బేగా తగలెడుతున్నారు అని ఇంకా తిడుతున్నారు నిన్ను, ఎక్కడ మీ నాన్నకు కానీ నీకు కానీ పేరు రావట్లేదు అన్నట. మా నాన్నకి మంచి పేరు తెప్పిస్తానన్నాను అని బుర్రగొక్కునేవాడు. ఎంత కష్టపడినా ఎంత దానం చేసినా ఇంకా తిడుతున్నారు వీళ్ళు ఈ దుర్మార్గులు అని మా నాన్నకి మంచి పేరు తెప్పించడం ఎలాగాని ఆలోచనలో పడ్డాడు. వాడికి ఒక మంచి ఆలోచన వచ్చింది. వెంటనే ఫైన్ మార్నింగ్ వెంటనే వీడు తన దొంగల ముఠాన్ని తీసుకుని కత్తులు కటారులు అన్నీ పుచ్చుకొని మళ్ళీ దొంగతనానికి వచ్చేసాడు వాళ్ళ నాన్నలాగా. ఈసారి ఏం చేసేట, రే ఇలా రండిరా అన్నట్ట మగవాళ్ళని. వచ్చారు వాళ్ళు, మొత్తం నగానట్రా ఇప్పండి ఇక్కడ అనగానే ఇప్పేశారు వాళ్ళు. మళ్ళీ మొదలెట్టాడా, దానం చేస్తున్నాడు అనుకున్నాను, దిక్కుమాలాడు తెగ పాపాలు చేస్తున్నాడు రా అని తిట్టుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ బట్టలు ఇప్పించాక బట్టలు ఇప్పేసి పండు అన్నట్ట. గోచియో అన్నారు. గోచి లేదు, ఏం లేదు, ఏం పేచీ లేదు, పండు అన్నాడు. దాంతో వాళ్ళు రెండు చేతులతో అలా పట్టుకుని, వీళ్ళ నాన్న దేవుడురా, మహానుభావుడురా, దాతరా, కనీసం గోచిగుడ్డైనా ఇచ్చాడు, ఈ దుర్మార్గుడు గోచి కూడా ఇవ్వట్లేదని తెగ పొగట్టం మొదలెట్టారట. ఇదన్నమాట మా నాన్న కోరిక. నన్ను కూడా దొంగతనం చేయమని చెప్పలేక ఇలాగ ఒట్టేయించుకున్నాడని వాడికి అర్థమైందనమాట. అందుకని వాళ్ళ నాన్నకి ఆ రోజు నుంచి ఎంత పేరు వచ్చిందో తెలుసా? వాళ్ళ నాన్న నిజంగా ఎంత దేవుడండి, మాన సంరక్షణ కోసం ఎంత గోచైనా ఇచ్చేవాడు, వీడు కర్కోటకుడండి, వీడు పాపాత్ముడండి, గోచి కూడా ఇవ్వట్లేదని తిట్టుకోవడం మొదలెట్టారట. ఇప్పుడు వీళ్ళ నాన్నకి మంచి పేరు వచ్చేసింది, వీడికి చెడ్డ పేరు వస్తే వచ్చింది కానీ అమ్మయ్య అనుకున్నట్టు వాడు. ఇదే మానవుడి యొక్క లక్షణం. ఒకవేళ నిజంగా ఎవడో పాపం చేసి సంపాదించాడు, దానం చేస్తున్నప్పుడు పొగడాలి. పొగిడితే అప్పుడు వాడు ఏం చేస్తాడనమాట, ఆ పాత పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇంకా మంచి పనులు చేస్తాడు. ఈ పిచ్చాళ్ళు ఏం చేస్తారు, పాపిష్టి సొమ్మేగా దానం చేశాడు, ఏ పాపిష్టి సొమ్మే నువ్వు సంపాదించగలవని, నువ్వు సంపాదించొద్దాం, చేత కాదు నీకు, నీకు చేతగా అవతలని తిడతామే.
వాడు చేసిన మంచి పనులైనా పొగడమే, మంచి మంచే చెడ్డ చెడ్డే అనుకోవాలన్నమాట. అలా అనుకోకపోవటం వల్ల జరుగుతున్న పెద్ద పని అన్నమాట ఇది. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, నేను మహానుభావుడి యొక్క కీర్తి పరమ పవిత్రమైన కీర్తి అయిపోయింది ఆ రోజు నుంచి. బ్రహ్మదేవుడు చెప్పాడు, గంగానదికి ఎప్పుడూ పవిత్ర కీర్తి, అపవిత్ర కీర్తి ఉండదు. అటువంటి పవిత్ర కీర్తి నీకు శాశ్వతమవుగాక అని దీవించటం వల్లే భగీరథుణ్ణి నిరంతరము మనం తలుచుకుంటున్నాం. భగీరథుడిని తలుచుకోకపోతే అసలు మనకి బతికే లేదు. ఆ భగీరథుడు లేకపోతే ఇవాళ గంగా నదియే లేదు. ఒక గంగే కాదు, అనేకములైనటువంటి శుభక్షేత్రములు లేకుండా పోయేవన్నమాట. తదనంతరం భగీరథుడు ఈ భూమండలాన్ని 1000 సంవత్సరములు పరిపాలించాడు. ఆయన పరిపాలన స్వర్ణయుగం అనుకోండి. ఆ కాలంలో కష్టాలు లేవు, దొంగలు లేరు, నిర్దస్యురభవల్లోక. కృతయుగం నాటివాడు ఆయన పరిపాలనలో అసలు దొంగలు లేరు, పాపాత్ములు లేరు, ఒకరినొకరు తిట్టుకున్న వాళ్ళు లేరు, అపశబ్దములు పలికిన వాళ్ళు లేరు, పరుల ధనానికి ఆశ పొందిన వాళ్ళు లేరు, పాములు వచ్చి ఎవరిని కాటు వెయ్యలేదు, అకాల మరణములు లేవు. అందువల్ల హాయిగా లోకం ఉన్నది. అప్పుడే సముద్రునికి సాగరము అని పేరు వచ్చింది. సగరుని యొక్క వంశము చేత అభివృద్ధి చేయబడ్డం వల్ల. సగరుని కొడుకులు భూమి చుట్టూ తవ్వారు కదా, తవ్వబట్టి అందులోకి నీరు చేరబట్టి సముద్రం ఇంత పెద్దదయింది, లేకపోతే సముద్రం ఇంత పెద్దది కాదు. అందుకని సగరుని చేత అభివృద్ధి చెంది సగరుని కొడుకుల వల్ల తవ్వబడి సగరుని యొక్క వంశం వాడైన భగీరథుని వల్ల గంగ వచ్చి అందులో చేరడం వల్ల సముద్ర జలాలు మళ్ళీ రావడం వల్ల సముద్రుడు సాగరుడు అయ్యాడు. సాగరుడు అంటే సగరుని యొక్క వంశము చేత వృద్ధి చెందింపబడినవాడు అని అర్థం అన్నమాట. అప్పటి సాగరము అని పేరు వచ్చిందన్నమాట. షట్చక్రవర్తులలో సగరుడు ఒకడు. మాంధాత షట్చక్రవర్తి కాసమండి, తెలియక కొంతమంది సగర మాంధాత్ర అది షట్చక్రవర్తుల అంకసీమల నిలిపినట్టి సాధ్యం అంటారు పురాణాల మీద పట్టులేక. కానీ సగరుడే షట్చక్రవర్తుల్లోకి వస్తాడు, మాంధాత 6గురిలోకి రాడు. అది తెలియక అలా రాస్తారు. అందుకే పురాణాలు కూడా తెలియాలి. తదనంతరం ఆ భగీరథుడు శాశ్వతంగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. గంగని భూమికి తెచ్చిన పుణ్యం వల్ల ఇప్పటికీ బ్రహ్మలోకంలో ఉన్నట్టు ఆయన. బ్రహ్మదేవుని సన్నిధానంలో నిరంతరం బ్రహ్మకి సేవ చేస్తూ బ్రహ్మకి అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఆయన సన్నిధానంలో ఉండిపోయాడు. ఈ అపూర్వమైన గాథ పవిత్ర గాథ. ఈ గాథ 1000 అశ్వమేధయాగముల ఫలితం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్ని? సహస్రాశ్వమేధ ఫలం అన్నారు. నేను చెప్పింది కదా, ఇందులో చెప్పిన మాట బ్రహ్మాండ పురాణములో చెప్పబడిన మాట. మీరు శ్రద్ధతో విన్నారని నేను అనుకుంటున్నాను. విన్నవారికి 1000 అశ్వమేధయాగముల ఫలితం వస్తుంది. శరీరం మీద ఎన్ని రోమకూపాలు ఉన్నాయో లెక్కెట్టగలరు ఎవరన్నా? ఈ రోమకూపాలు అంటే వెంట్రుకలు వస్తాయి చూసారా, ఇవన్నీ రోమకూపాలు. అందులో చెమట బయటకు వస్తుందన్నమాట. మీ శరీరం మీద ఎన్ని రోమకూపములు ఉన్నాయో అన్ని వేల సంవత్సరములు ఈ కథని శ్రద్ధగా వింటే బ్రహ్మ సాయుధ్యం పొంది దేవతలతో ఆనందిస్తాడని 57వ శ్లోకంలో చెప్పారు. అధ్యాయమేమో 4వ అధ్యాయం ఉత్తర భాగంలో శ్లోకం 57. దాన్ని బట్టి ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నాను తేలిగ్గా. బ్రహ్మాండ పురాణం ఇప్పుడు ఉత్తర భాగంలోకి అడుగుపెట్టాం ఈ కథ. ఇది అధ్యాయం 4. ఈ 4లో 57వ శ్లోకంలో చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కథ విన్నటువంటి వాడి రోమ కోపములు ఎన్నున్నాయో అన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ సాయుధ్యం పొందుతాడు. వాడిని దేవతలు పూజిస్తారు. ఎందుకైనా మంచిది, ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఒకసారి అన్ని రోమకోపాలు లెక్కెట్టుకోండి. అంటే కొన్ని కనపడితే వెనక వైపు రోమకోపాలు కనపడుకోండి. అప్పుడు భార్యను పిలిచి సూత్తో ఒక్కొక్క చోట గుర్తించి ఎన్నెన్ని ఉన్నాయి 1 2 3 అని పెట్టుకోండి. అదృష్టం బాగుండి ఒంటి మీద 1000 కంటే ఎక్కువ ఉంటాయి గ్యారంటీగా. ఇంకెక్కువ ఉండాలని కోరుకోండి ఇప్పుడే, ఎందుకంటే ఎక్కువ ఉంటే సంవత్సరాలు పెరుగుతాయి. అన్నేసి వేల సంవత్సరములు బ్రహ్మ సాయుధ్యం పొందుతాట. పోనీ ఈ సంవత్సరములు అంటే ఏ సంవత్సరములను అడగరే, మానవ కాలం కాదు బ్రహ్మలోకపు కాలం అంటున్నాడు పైగా. ఇక దాన్ని ఎవరూ వర్ణించలేరు. అసంఖ్యాక కాలం బ్రహ్మలోకంలో ఉంటాం. ఈ ఘట్టం పవిత్రమైనది, పుణ్యప్రదమైనది, యశస్యం కీర్తిని పెంచుతుంది, పుణ్యం ఇవ్వడంతో పాటు పాపాలని తొలగిస్తుంది. ఈ పురాణాలలో ఉన్న ఈ కథలన్నీ పూర్వం బ్రహ్మదేవుడు ఒకప్పుడు మాతరిశ్వుడికి చెప్పాడు. మాతరిశ్వుడు అంటే వాయుదేవుడు, వాయుదేవుడికి ఇచ్చాడు. వాయుదేవుడు ఇదే కథని, అంటే ఈ బ్రహ్మాండ పురాణంలోని ఈ దివ్య కథల్ని ఉశనస్య మహర్షికి ఇచ్చాడు.
అతడు బృహస్పతికి ఇచ్చాడు, బృహస్పతి సూర్యుడికి చెప్పాడు, సూర్యుడు మృత్యుదేవతకి ఇచ్చాడు, మృత్యుదేవత నా డ్యూటీ చేయనంది. ఈ కథ వింటే నువ్వు డ్యూటీ చేసినాడు ఈ పాపం రాదని ఈ కథ అంతా ఒకప్పుడు సూర్యుడు మృత్యువుకి చెప్పాడు. మృత్యుదేవత మళ్ళీ విని ఇంద్రుడికి చెప్పింది. చెబితే ఎక్కువ పుణ్యం అంటండోయ్, విన్నదానికంటే చెప్పడం వల్ల ఎక్కువ లాభం అన్నారు. అందుకని కొంతమంది విన్నాక చెప్పడం మొదలెడతారు. కాతే భలే చెబుతారు అనుకోండి వాళ్ళు, ఇంకా బాగా చెబుతారు అనమాట. ఓసారి ఒక ఆవిడ చెప్పింది, చక్క భలే చెప్పింది అనుకోండి. యమలోకం అంతే ఏతను కొంతరావు పాపం చెప్తే పరపర కొత్తరం అంది ఆవిడ నా దగ్గర విని. అలా చెప్పాలి, చక్క ముచ్చటగా చెప్పాలి, అందంగా చెప్పాలి. మీ లాంగ్వేజ్లో చెప్పండి, ఏం పర్వాలేదు. అలాంటి శిష్యులు చెబుతూ ఉంటే నేను వెనక నుంచి వింటూ ఉంటాను, ముచ్చట ఎంత బాగుంటుందన్నమాట. ఆ అమ్మాయి అండి అప్పుడు వచ్చిందండి, వచ్చండి అర్జునుడు వాళ్ళు దండేసిందంట, ఇది చెప్పాడు ఒకడు అనమాట. ద్రౌపదీ స్వయంవరం నేను చెప్పిన ఆదిపర్వం విని. అద్భుతమైన లాంగ్వేజ్ అనమాట. ఆ తర్వాత ఏమైపోయింది, ఇంద్రుడు వశిష్ఠుడికి చెప్పాడు, వశిష్ఠుడు సారస్వతుడికి చెప్పాడు, సారస్వత మహర్షి త్రిధాముడికి చెప్పాడు, త్రిధాముడు శారద్వతునికి చెప్పాడు, శారద్వతుడు ఏం చేశాడు, త్రివిష్ఠుడికి చెప్పాడు, త్రివిష్ఠుడు అంతరిక్షుడు అనేవాడికి చెప్పాడు, అంతరిక్షుడు చరుషుడికి చెప్పాడు, చరుషుడు త్రయ్యారుణి అనే ఋషికి చెప్పాడు. అతడు ధనంజయ మహర్షికి ఇచ్చాడు, ధనంజయుడు కృతంజయుడికి ఇచ్చాడు, కృతంజయుడు తృణంజయుడికి, తృణంజయుడు భారద్వాజునికి చెప్పాడు, భారద్వాజుడు గౌతమ మహర్షికి చెప్పాడు, గౌతముడు నిర్యంతరుడికి ఇచ్చాడు, నిర్యంతరుడు వాజశ్రవుడికి ఈ కథలన్నీ వివరించాడు, వాజశ్రవుడు సోమశిష్యుడికి ఇచ్చాడు, సోమశిష్యుడు తృణబిందు మహర్షికి ఇచ్చాడు, తృణబిందువు దక్ష ప్రజాపతికి చెప్పాడు, దక్షుడు పరమపూజ్యుడైన వశిష్ఠుని కొడుకైన శక్తికి చెప్పాడు, శక్తి తన భార్యకి చెప్పాడు. ఇక్కడే పెద్ద గొడవ వచ్చింది. శక్తి గారు తన భార్యకి చెప్తున్నప్పుడు ఆ గర్భంలో పరాశరుడు ఉన్నాడు, గర్భంలో ఉన్న పరాశరుడు అన్నట్టు ఇప్పుడు విని ఆయన భూమి మీదకి వచ్చాక జాతకర్ణుడికి చెప్పాడు, జాతుకర్ణుడు వ్యాసునికి చెప్పాడు, వ్యాసుడు సూత మహర్షికి చెప్పాడు. అప్పుడే అందుకే సూతుడు ఏమన్నాడు, వ్యాసుడి ద్వారా నేను విన్నాను, దీనిని నేను నా కుమారుడైనటువంటి చిన్న సూతుడికి చెప్పాను. ఇది పరమపూజ్యమైనటువంటి పురాణం, దీని గురించి ఇంత అంతా అని చెప్పలేను. కానీ అశుచిగా ఉండే వాళ్ళకి, పురాణముల మీద నమ్మకం లేని వాళ్ళకి, విశ్వాసం లేని వారికి, ఎవరికి పడితే వాళ్ళకి దీన్ని చెప్పకూడదు. ఎవరికైనా చెప్పాలంటే అవతలవాడికి భక్తి ఉండాలట, పవిత్రత ఉండాలట, ఈ పురాణములలో ఉన్న గాథలను శ్రద్ధతో వినాలట. అని బయటికి వెళ్ళాక దానిని చులకన చేసే పాపాత్ములకి నీచులకి చెప్పకూడదు. వాచో వేద అంతరిక్షం శరీరం క్షితి పాదాః తారకా రోమకూపాః సర్వాణి ద్యౌర్మస్తకాని త్వథో వై విద్యాశ్చైవోపనిషద్యస్య పుచ్ఛం తం దేవదేవం జననం జనానాం యజ్ఞాత్మకం సత్యలోక ప్రతిష్టం వరం వరాణాం వరదం మహేశ్వరం బ్రహ్మాణమాదిం ప్రయతో నమస్యే. ఈ చరాచర జగత్తంతా పురాణమయం. పురాణం అంటే విష్ణుస్వరూపం. విష్ణువునకు పురాణమునకు తేడా లేదు. అందుకే మీకు చూడండి, పురాణాలన్నీ విష్ణు శరీరంలో ఉన్నట్టుగా ఒక బొమ్మ వేస్తారు. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క అవయవం ఆయనకి. ఈసారి మీకు పురాణములతో కూడిన విష్ణు యొక్క రూపం చూపిస్తాను. 18 పురాణములు విష్ణు శరీరంలో ఏ ఏ భాగాల్లో ఉంటాయో వ్యాసుడు వర్ణించాడు. అది పురాణ విష్ణు స్వరూపం అన్నమాట. ఆ పురాణస్వరూపుడైన విష్ణువు తన వాక్కులను అనగా వేదములను ఈ పురాణముల రూపంలో అందించాడు. కాబట్టి పురాణములకి వేదములకి తేడా లేదు. అంతరిక్షం విష్ణువు యొక్క శరీరం, ఆ శరీరమే బ్రహ్మాండ పురాణం. కాబట్టి బ్రహ్మాండ పురాణం సాక్షాత్తు అంతరిక్షం. విష్ణువునకు భూమి పాదములు, అవే మత్స్యపురాణం అనే పేరుతో ప్రసిద్ధికెక్కాయి. నక్షత్రములు శ్రీ మహావిష్ణువు శరీరములో రోమకోపములు, అవే విష్ణు పురాణము భాగవత పురాణం. ఆకాశం ఆయనకి శిరస్సు, అదే ఉపనిషత్తులు. విద్యలు ఉపనిషత్తులు ఆయనకి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెన్నుపూసగా ఉంటాయి. ఆ దేవదేవుడు లోకశ్రేయస్సు కోసం వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, సంహితలు ఇచ్చాడు. వీటిల్లో పురాణములు మానవులను తొందరగా అనుగ్రహిస్తాయి.
మిగతా వాటికి పురాణములకి తేడా ఏమిటి? వేదం చాలా నియమనిష్టలతో చదవాలి, చాలా శ్రద్ధతో చదవాలి, దానికి దర్భలు వేసుకోవాలి, గురువుల దగ్గర స్వర ప్రకారం చదవాలి. స్వరం తేడా వస్తే భ్రష్టుడైపోతాడు. వేదంలో స్వరం తేడా వచ్చిందా మొత్తం దెబ్బతిన్నట్టే. అందువల్ల వేదము నియమంతో నిష్ఠతో గురువుల దగ్గర స్వరప్రధానమైనటువంటి దానిని నేర్చుకోవాలి. పుస్తకాలు చూసి వేదం చదవకూడదండోయ్, గురుముఖతహే నేర్చుకోవాల్సింది. ఉపనిషత్తులు దానికి స్వరం ఉంటుంది, దానికి నియమాలు కావాలి. పురాణమునకు భక్తి చాలు, భక్త్యా తుష్యతి, భక్తితో సంతోషిస్తాడు ఈ పురాణములు వింటే పరమాత్ముడు. అందుకే పురాణములు కలియుగములో సులభముగా మానవుల్ని తరింపచేస్తాయి. మిగతా వాటికి దీనికి తేడాది. దానికి కొంతమందే చేయగలరు, దీని అలాగే అందరం చేయగలం, వినగలుగుతాం, చదవగలుగుతాం అన్నమాట. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతేనా పరో నృణాం. కృతయుగంలో మానవులు తరించడానికి ఎన్నో ధర్మాలు చెప్పారండి. తపస్సు చెయ్యండి, వేదములు చదవండి, ఉపనిషత్తులు చదవండి, యజ్ఞములు చెయ్యండి, దానములు చెయ్యండి, ధర్మం చెయ్యండి, సత్యం పలకండి, ఇంద్రియ నిగ్రహంతో ఉండండి, తీర్థయాత్రలు చెయ్యండి, గురువుల సేవలు చెయ్యండి, ఇలా ఎన్నెన్నో చెప్పారు. అన్ని నియమములు ఈ కలియుగంలో పాటించలేము. కలియుగంలో మనకి ఎక్కడుందండి ఓపిక? 2 గంటల ఉపన్యాసం వింటేనే కుర్చీలో ఇటు తిప్పుతారు, ఇలా తిప్పుతారు కాలు. నేను కూర్చున్నాను 2 గంటలు కదలకుండా కూర్చుంటానా? ఆ మాత్రం 2 గంటలు కూర్చోగలుగుతున్నారా? ఎన్నిసార్లు కాళ్ళు కదుపుతున్నారో చూస్తూనే ఉన్నాం మనం. ఈ కాలటు ఈ కాలటు, ఆ కాలటు ఈ కాలటు, ఏదో పెద్ద కొంప వెలిగిపోయినట్టుగా. అంటే మన ఆరోగ్యాలు అలా ఉన్నాయి, మనకు ఓపికలు కూడా లేవులేండి. అందువల్ల కలియుగ మానవులకి ఎక్కువ ఓపిక ఉండదు కనుక, శ్రద్ధ తక్కువ కనుక, కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ కనుక, అన్ని రకాలుగాను ఇంద్రియ పటుత్వం తక్కువ కనుక, ఆహారంతో బతికే శరీరములు కనుక, నిరంతరం ఏదో ఒకటి పడకపోతే లోపల నుంచి వాయువులు తన్నుకొచ్చి గ్యాస్ ట్రబుల్ తయారై మనిషి పాడైపోతాడు కనుక, ఓ 2 గంటలో ఎక్కువసేపు కాకుండా 3 గంటలో పురాణం వినరా నాయన. పురాణము వినడము కంటే కలియుగంలో మానవులకి తరించటానికి మరొక ధర్మము లేదు లేదు లేదన్నాడు ఆయన. అపరహ ధర్మ నా విద్యతే, ఇంకో ధర్మం లేదు, పురాణం చాలు. అలా మహేశ్వరుడు ఈ విషయాన్ని లోకానికి అందించాడు. ఇప్పటి వరకు విన్న ఘట్టాలు వేరు, ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఘట్టం లలితోపాఖ్యాన ప్రారంభం అన్నమాట. ఇక్కడి నుంచి లలితాదేవికి సంబంధించిన కథలే మొదలవుతాయి. ఈ మొత్తం కథలన్నీ అంటే ఒకేసారి లలితా సహస్రనామం వస్తున్నారు కదా. ఇక్కడ ఆ అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా వచ్చింది, ఈ ప్రశ్నలు, ఈ అద్భుత గాథలు ఈ క్షణం నుంచి మొదలవుతాయి. అందువల్ల అందరూ భక్తితో చెప్పండి, శ్రీ గణేశాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితా పరాభట్టారికాయై నమః. సింధూర అరుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరమంబికాం. అమ్మవారు కుంకుమ వలె ఎర్రగా ఉంటుంది. కుంకుమ ఎంత ఎర్రగా ఉంటుందో అటువంటిదన్నమాట. అందుకే కుంకుమరాగసోణి అన్నారు ఆవిడ్ని. ఇక ఆవిడకి 3 కళ్ళు ఉంటాయి. త్రినయనాం, 3 కళ్ళు కలిగినది. సూర్యుడి కుడి కన్ను, చంద్రుడి ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు 3వ కన్ను. అమ్మవారికి శిరస్సు మీద ఒక కిరీటం ఉన్నది. అది ఎటువంటిది? మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం, ధగ 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 వెలిగిపోతున్న కిరీటం. ఆ కిరీటం మీద చంద్రుడు ఉంటాడు. అష్టమి నాటి చంద్రుడి యొక్క రేఖ అమ్మవారి కిరీటం మీద ఉంటుంది. శివుడికి అమ్మకి కూడా చంద్రుడు ఉంటాడు, ఇటు గణపతికి చంద్రుడు ఉంటాడు. కానీ ఒక్కొక్కడికి ఒక్కో తేడా ఉంది. శివుడి యొక్క శిరస్సు మీద పంచమి నాటి చంద్రుడి యొక్క రేఖ ధరిస్తాడు. ఇలాంటి చంద్రులు ఎంతమంది ఉన్నారో తెలిసినా? కొన్ని కోట్ల చంద్రులు, కొన్ని కోట్ల సూర్యులు ఉన్నారు. అమ్మవారి శిరస్సు మీద ఒక చంద్రుడు ఉన్నాడు, అయ్యవారి శిరస్సు మీద ఒక చంద్రుడు ఉన్నాడు, గణపతికి ఒక చంద్రుడు ఉన్నాడు, అలాగే విష్ణుమూర్తి యొక్క ఎడమ కన్నుగా ఉన్న చంద్రుడు ఒకడు. ఇలాంటి చంద్రుడు చాలామంది ఉన్నారు. అయితే శివుడి యొక్క తల మీద ఉన్న జాబిలి రేఖ పంచమి నాటి చంద్రుడు ఎలా సన్నగా ఉంటాడో అలా ఉంటాడు. అదే అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు అష్టమి నాటి చంద్రుడిలో కొంచెం లావుగా ఉంటాడు. తేడా అదనమాట. అదే చంద్రుడు ఖండముగా కనపడుతూ పూర్తిగా ఉండేది గణపతి గట. అందుకే నిరంతరం నిఖిల చంద్రఖండం అన్నారు ఆయన. ఎల్లవేళలా
చంద్రుడి యొక్క ఖండమును ధరిస్తాడు. మనకి చాలా అనుమానం రావాలి కదా. నిరంతరం అన్నాడు, నిఖిల అంటాడు, మళ్ళీ చంద్రఖండం అంటాడు ఏమిటండి? అంటే రాసిన ఆయన ఏమన్నా బుర్ర తక్కువడా? ఖండము అంటే ముక్క, చంద్రఖండం అంటే జాబిలి రేఖ ధరించాడు. కానీ నిఖిల అంటే పూర్తిగా చంద్రఖండం ధరించాట. పూర్ణచంద్రుని యొక్క ముక్క ఏమిటండి? ఒకసారి ఆలోచించండి. పూర్తిగా బెల్లం ఉంది కానీ ముక్క ఉంది అంటాడు. మళ్ళీ అక్కడ బెల్లం అచ్చు తెచ్చారండి, ముక్క అంటాడు. ఏమిటి? బెల్లం అచ్చు తెచ్చాక ముక్క ఇస్తే బెల్లం అచ్చు ఎక్కడుంది అక్కడ? మరి అంటే నిరంతరము పూర్ణచంద్రుడు ఉంటాడు కానీ అందులో పై కళలు కనపడవు. మీరు ఎప్పుడైనా ఆకాశంలో చంద్రుడిని చూడండి, చంద్రుడు కొంత భాగం కనపడి పైన భాగం కనపడకుండా స్పష్టత లేకుండా ఉంటుంది. కొన్నిసార్లు చూసారా మీరు? అష్టమి నాడో నవమి నాడో చంద్రుడు గుండ్రంగా ఉంటాడు కానీ పై భాగమేమో మసకగా కనపడకుండా గోళం కింద కనబడుతుంది, కింద భాగం మాత్రం ఏమవుతుందనమాట స్పష్టంగా కనపడుతుంది. నిజానికి గణపతి యొక్క నుదుట మహానుభావుడు చంద్రుడు ఉంటాడు, పూర్ణచంద్రుడు, కానీ ఖండ రూపంలోనే కనపడతాడు. ఉండడానికి పూర్తి చంద్రుడు అండి, నిఖిల చంద్రుడు అండి కూడా ఒక్క ముక్క రూపంలోనే కనపడతాడని అర్థం అన్నమాట. కాబట్టి చంద్రుడికి కూడా జాబిలి రేఖ ఉన్నది, కానీ అక్కడ పూర్ణచంద్రుడు అయ్యుండి కొంత కళ కనపడుతూ కొంత కళ కనపడకుండా ఉంటాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రేఖ రూపంలో ఉంటాడు ఆయన. ఎన్ని అద్భుతమైన విశేషాలండి మన స్తోత్రాల్లో. పరాది చత్వారి వాగాత్మకం అన్నారు గణపతిని. వాక్కు 4 రకాలు: పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ 4 రూపాలు వాక్కులో ఉంటాయి. కొన్ని లోపలే ఉంటాయి, కొన్ని బయటకు వస్తాయి, కొన్ని మధ్యమం, కొన్ని తారాస్థాయికి వెళ్ళిపోతాయి. ఈ 4 రకాల వాక్కుల్ని ఏమంటారు? చత్వారి వాక్కు. 4 రకాల వాక్కులు. అవి ఏమేమిటి? పరాది అంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ 4 వాక్కుల యొక్క రూపం గణపతి అట. అదే గణపతే ఇప్పుడు అమ్మవారి శరీరంలో ఉన్నాడు కాబట్టే పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరి వర్ణరూప సా అస్మద్వాచం ప్రసన్న విధి హరిగిరిశారాధితాలంకరోతు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 రూపములతో ఉన్న వాక్స్వరూపిణి అమ్మ. ఆ అమ్మ అస్మద్వాచ నా నాలుక మీద ఉండి, నా వాక్కులో ఉండి ప్రసన్నురాలై నన్ను సక్రమంగా మాట్లాడేటట్టు చేయుగాక. మనం బాగా మాట్లాడాలంటే, చదివేది స్పష్టంగా చదవగలగాలంటే, మాట్లాడే మాటలో ఏ విధమైన తడబాటు ఇబ్బంది లేకుండా ఉండాలంటే, మాట్లాడిన తర్వాత మళ్ళీ తగాదా తెచ్చుకోకుండా ఉండాలంటే మన వాక్కు బాగుండాలి కదా. బాగుండాలంటే ఏం చేయాలి? ఈ పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి రూపంలో ఉన్న అమ్మ మన నాలుక మీద చేరి ప్రసన్నురాలై చక్కగా మాట్లాడేటట్టు చేయాలి. కాబట్టి అమ్మ మన నాలుక మీద చేరితే బాగా మాట్లాడతాం. లేదంటే ఏమవుతుంది? సంపద లులిలెడగన్ అంటాం, తడబడతాం అనమాట. అదే సంపదాళులెడగన్ అనాలంటే అమ్మ మన నాలుక మీద ఉండాలి. అమ్మ మన నాలుక మీద చేరితే ఎంత బాగా మాట్లాడగలుగుతామండి, ఎంత హాయిగా మాట్లాడతాం, టక మాట్లాడేస్తాం. మాట్లాడితే అవతలవాడికి అర్థం అవుతుంది, జ్ఞాపకం కూడా ఉంటుంది. ఉండాలంటే అమ్మ నాలుక మీద చేరాలంటే ఏ పని మొదలుపెట్టినా ముందు అమ్మని ప్రార్థించాలి. అందుకేగా నేను ప్రారంభంలోనే అవిద్యానామంతస్తిమిరమిహిరద్వేప నగరి అంటూ అమ్మవారిని స్తోత్రం చేసి కదా పురాణం మొదలు పెడుతున్నాను. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఈ 4 రూపాలతో నాలుగు మీద చేరుతుంది. చేరితే హాయిగా మాట్లాడగలుగుతాం. మాట్లాడగలిగితే మీకు అర్థం అవుతుంది. లేకపోతే ఆయన దారి అయిందే, మీ దారి మీదే. కొంతమంది చెప్పుకుపోతారుగా పురాణం, వాడు ఏం చెప్తాడు ఎప్పటికీ అర్థం కాదు. బోలెడని భాగవత సప్తాహాలు చేసినటువంటి వాళ్ళు చెబుతూ ఉంటే ఇప్పటికీ భాగవతం అంత స్పష్టంగా అర్థం కాదు. కానీ అర్థం అవ్వాలి, అప్పుడు అమ్మ కటాక్షం ఉండాలి. అటువంటి మాతృస్వరూపిణి ఆవిడ. అందువల్ల ఆ తల్లి ఏం చేస్తుందనమాట, శిరస్సు మీద కిరీటం పెట్టుకుని కిరీటం మీద అష్టమి నాటి చంద్రుడిని పెట్టుకుంటోంది. ఇప్పుడు కన్ను సూర్యుడు, చంద్రుడు, అగ్ని. కాబట్టి కన్ను రూపంలో, ఎడమ కన్ను రూపంలో చంద్రుడు ఉన్నాడు. కిరీటం పెట్టుకుంటే కిరీటం మీద ఇంకో చంద్రరేఖ ఉన్నది. ఇలాంటి చంద్రుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అనేక చంద్రులు ఉన్నారు. ఇక స్మితముఖీం, అమ్మ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఆవిడ ముఖం చూస్తేనే, ఆ నవ్వు ముఖం చూస్తేనే మనకు ఆనందం కలుగుతుంది. ఒక్కసారి ఆ రూపం చూస్తే తెలుస్తున్నమాట. స్మిత, నవ్వుతో కూడిన
ముఖీ ముఖము కలిగినది. ద్వితీయ విభక్తి కనుక స్మితముఖీం నవ్వు ముఖము దానిని గూర్చి నమస్కరిస్తున్నాను. ఆపీన వక్షోరుహాం బలిష్టమైన ఎత్తుగా ఉన్న స్తనములు కలిగినది. అమ్మవారు సంగీతము సాహిత్యమును తన వక్షోజములుగా మార్చుకొని తన పిల్లలకి ఆ పాలు ఇస్తోంది. ఆవిడ పాలు తాగితే మనకి సంగీతం సాహిత్యం వస్తాయి. ఆ తల్లి అనుగ్రహం వల్ల కదా మనం బాగుపడుతున్నాం. ఆవిడ కన్న తల్లి మనందరికీ ఆవిడ పాలు ఇవ్వాలి. పాలు ఇవ్వడం కోసం వక్షోజాలు ధరించిందిట. ఆ రెండూ కూడా కేవలం లోకశ్రేయస్సు కోసం ధరించింది. ఒకదాని ద్వారా సంగీతం, ఒకదాని ద్వారా సాహిత్యం ఇస్తున్నది. ఈ రెండింటిలో ఏది లేకపోయినా రెండోది లోటే కదా. సంగీతము లేని సాహిత్యం రాణించదు, సాహిత్యం లేదా అసలు సంగీతమే లేదు. పాట పాడాలంటే సాహిత్యం వద్దు. నా 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 నాను గంట అంటే నో నో అంటారు మీరు చివరికి విసిగెత్తి. కాబట్టి పాట ఉండాలి, సాహిత్యం, అప్పుడు పాడాలి. శ్లోకము కింద చదవకుండా వచనం కింద చదివితే భగవంతుడికి బాధ కలుగుతుందిటండి. నేను చెప్పట్లేదు ఇది. కొంతమంది ఇప్పుడు శ్లోకం ఉంది, చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగస్వాణి అని చదివేస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలిసిన సరస్వతీదేవికి గాయం అవుతుందిట. పూర్వం ఒకప్పుడు నారదుడు సరస్వతీదేవి పాదాలకి నమస్కరించాడు. ఆవిడ పాదములు బ్లేడుతో గీకినట్టుగా అయిపోయాయి. ఎవరో ఆవిడ పాదాలని కోసేసినట్టు అయిపోయిందిట. రక్తం కారిపోతోంది. అప్పుడు ఆవిడ పాదాలను చూచిన నారదుడు భయపడిపోయి, ఇదేమిటమ్మా నీ పాదాలు ఎలా ఉన్నాయంటే, భూలోకంలో కొంతమంది పురాణం చెబుతున్నప్పుడు శ్లోకాలని గద్యం కింద ఇష్టం వచ్చినట్టు చదివేస్తున్నారు నాయన, అందులో కొందరేమో తప్పులతో చదివేస్తున్నారు. ఈ తప్పులతోటి తెలిసి తెలియక స్వరము రానటువంటి వాళ్ళు శ్లోకాలు చదవడం వల్ల వారు పాడుతున్న గేయాలు, వారి గేయాలు నా పాదాలకి గాయాలంది ఆవిడ. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా గేయాలు చదివితే ఆవిడికి గాయాలు అయిపోతాయి. ఏమిటండి కవిత్వం, పిచ్చి కవిత్వం కాకపోతే మరీ దారుణంగా అయిపోయిందన్నమాట ఈ మధ్యన. కాస్త కొంచెమైనా స్వరం నేర్చుకుని శ్లోకం కింద చదవాలి. అందరం ఘంటసాలలాగా మహానుభావుడిలాగా పాడలేము. ఆయన కారణజన్ముడు. ఈ ప్రపంచంలో మళ్ళీ అటువంటి వాడు పుట్టడు కాక పుట్టడు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఎప్పటికీ ఆయన స్థానం అయింది. కానీ మన ప్రయత్నం మనం చేయొద్దు, మనం ఎంతో కొంత చేయాలి కదా. అందరూ మహాగాయకులు ఎలా అవుతారు, అందరూ మహాపౌరాణికులు మహాపండితులు ఒక్కర్లా. కానీ నీవు మాత్రం ఎంతో కొంత చేయాలి. ఇప్పుడు పాప ఇక్కడికి వచ్చిన వాడు భక్తులంతా అలాగే వాళ్ళకి తోచిన రీతిలో పడుతుందన్నమాట. రామ అని పాడింది ఒక ఆవిడ పాపం. రాళ్ళు కాకపోయినా కనీసం పక్కన వాళ్ళైనా కరగాలి. రాళ్ళు ఎలా కరుగుతాయి? నీ ప్రయత్నం నీవు చేస్తే నీ కంఠంలో మాధుర్యం వస్తుందన్నారు. మీకు అనుమానం ఒక్కర్లేదు సుమా, భగవంతుడి మీద భక్తితో ఒక శ్లోకమో పద్యమో పాడడానికి ప్రయత్నం చేస్తే గ్యారంటీగా కంఠంలో మాధుర్యం వస్తుంది. లౌకిక ప్రపంచం కోసం పాడితే మాధుర్యం రాకపోవచ్చు, కానీ భగవంతుడి కోసం పాడటం మొదలు పెడితే తెలియకుండానే కంఠంలో మాధుర్యం వస్తుంది. ఓసారి అక్బరు ఢిల్లీ నగర వీధుల్లో మారువేషంతో పర్యటనకు బయలుదేరాడు. పూర్వం రాజులంతా కూడా ఏం చేసేవారు, మారువేషాలతో తమ నగరంలో ఏం జరుగుతుందో తెలుసుకునేవారు. అక్బర్ యొక్క ఆస్థానంలో తానుసేన్ అని ఒకడున్నాడు. అతడు చాలా గొప్ప గాయకుడు. ఆయన దీపక్ అనే ఒక రాగం పాడితే దీపాలు దమంతా తామే వెలిగేవిట. ప్రమిదలు పెట్టి ప్రమిదలో నూనె పోసి ఒత్తులు వేసిన తర్వాత ఈయన వీణ పుచ్చుకుని దీపక్ రాగం పాడగానే టపటపటపటప దీపాలు వెలిగేవి. మేఘమల్హార రాగం అని ఒక రాగం పాడితే ఆకాశంలోకి మేఘాలు వచ్చి వర్షం కురిసేవిట. అంత గొప్ప గాయకుడు. ఆ గాయకుడు హిందువైనా కర్మగాలి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అక్బర్ చక్రవర్తి దగ్గర ఉద్యోగం చేయవలసి వచ్చింది. ఈ అక్బర్ గారు ఆయన గానాన్ని మెచ్చుకుని అప్పుడప్పుడు కాస్త పొగుడుతూ ఉండేవాడు, ధనం ఇస్తూ ఉండేవాడు. అటువంటి అక్బర్ ఒక రోజున ఈ తాన్సేన్తో బీర్బల్తో మారువేషంలో ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నాడు. రాత్రి 11 గంటల వేళ ఎక్కడో ఒక మహా అద్భుతమైన గానం వినబడింది. ఆ గానానికి పరవశుడైపోయాడు. అక్బర్ జీవితంలో అంత మధురమైన పాట వినలేదట. పక్కనున్న తాన్సేను యొక్క కంఠంలో కూడా ఆ మాధుర్యం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాధుర్యము అనుకుని ఈ మారువేషంలో ఉన్న తక్కిన ఇద్దరితో కలిసి అక్కడికి వెడితే అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. పాత ఢిల్లీలో ఎప్పటికి కూడా ఆంజనేయ స్వామి గుడి ఆ గుడి ఉంది. ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూర్చొని ఒక ఆయన మహామధురంగా పాడేస్తున్నాడు. తులసీదాస్ గారి హనుమాన్ చాలీసా కొన్ని ఆంజనేయుని పాటలు పాడుతున్నట్టు ఆయన పాడుతూ ఉంటే విగ్రహంలోంచి నీళ్లు వస్తున్నాయి, కన్నీళ్లు ఆంజనేయుడి కంటిలోంచి. పక్కనున్న రాళ్ళు కరిగిపోతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతమంతా ఆహ్లాదంతో నిండిపోయింది. అక్బర్ కూడా
తనను తాను మర్చిపోయి గుళ్ళోకి వచ్చి దండం పెట్టేశాడు ఆంజనేయుడికి. ఒక అరగంట సేపు ఆయన పాడాడు. పాడిన తర్వాత హనుమంతుడికి హారతి ఇచ్చాడు. అది హారతి పాటలట, అర్ధరాత్రి హారతి అది ఇచ్చి ఆ పూట ఏదో కారణం చేత ఎక్కువసేపు ఉంచి గుడి కట్టబోతున్నాడు. ఎంతలో అక్బర్ వచ్చి, ఓ పండిత్తు క్షణం కాసేపు గుడి ముయ్యకు, నీతో మాట్లాడాలన్నట్ట. మాట్లాడండి అన్నాడు ఆయన. నీ కంఠం విన్నాను, నీ గానం విన్నాను. ఈ గానం అపూర్వం, ఈ ప్రపంచంలో ఇటువంటి గానం ఎక్కడా ఉండదు. మన దేశాన్ని పరిపాలిస్తున్నారే ప్రస్తుతం ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలిస్తున్నటువంటి, ఢిల్లీ సింహాసనం మీద కూర్చుని హిందువుల్ని కూడా తురకాళ్ళుగా చేస్తున్న అక్బర్ గారి గురించి నువ్వు వినే ఉంటావు కదా, మీకు కూడా ఆయన రాజే కదా. ఆ అక్బర్ గారి దగ్గర తాన్సేన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కంఠంలో కూడా ఈ మాధుర్యం లేదు. ఇంత అమృతం వంటి గానం నీ కంఠంలో పెట్టుకుని ఈ గుళ్ళో పోదారిగా పనిచేయడం ఎందుకయ్యా? అక్బర్ దగ్గరికి రా, ఆయన దగ్గర ఉద్యోగం ఇప్పిస్తాను, నేను తలుచుకుంటే రికమెండ్ చేస్తే అక్బర్ గారు ఉద్యోగం ఇస్తారనగానే, నువ్వే అక్బర్ అని నాకు తెలుసులేవయ్యా, నీ పక్కన ఉన్నవాడు తానసేన నాకు తెలుసు, నువ్వు మళ్ళీ రికమెండేషన్ ఏం చెప్పక్కర్లేదన్నట్టు వాడు. వీడికి మతిపోయింది. నయ్యం ఈయన గుర్తించాడు కాబట్టి సరిపోయింది, ఏ శత్రువులు గుర్తిస్తే కసిక్కరికి ఎత్తో పొడి చేసేవారు అనుకుని నన్ను ఎలా కనిపెట్టావంటే అదే మా ఆంజనేయుడి మహిమ అన్నాడు ఆయన. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? అక్బర్, నీ పక్కనున్న తాన్సేనుకున్న గానం నా దగ్గర లేదు, నాది లొల్లాయి పదాలు. కానీ తాన్సేను శాస్త్రీయ సంగీతాన్ని గురువుల దగ్గర కష్టపడి చదువుకుని నేర్చుకున్నాడు. శాస్త్రీయ సంగీతం గురువుల దగ్గర ఏళ్ల తరబడి అభ్యాసం చేశాడు. అతని కంఠమాధుర్యం నా కంఠమాధుర్యంతో పోలిస్తే చాలా ఎక్కువ. అయినా అతని కంఠం కంటే నా కంఠమే నీకు మధురంగా ఎందుకు అనిపించిందో తెలుసా? అతను నీ కోసం పాడుతున్నాడు, నేను నా స్వామి కోసం పాడుతున్నాను కనుక అన్నాడు. నా కంఠం భగవంతునికి వెచ్చిస్తున్నాను, అందుకే నాకు సంగీతం రాకపోయినా నాకు సంగీతం వచ్చినట్టు నీకు అనిపించింది, నా కంఠంలో అంత మాధుర్యం వచ్చింది. భగవంతుని మీద భక్తితో పాడడం మొదలు పెడితే కంఠం పరమ మధురం అయిపోతుంది. అప్పుడు ఆ గానం గంధర్వ గానాన్ని మించుతుంది. ఆ గానానికి నీలాంటి గోమాంస భక్షకుల హృదయం కూడా కరిగిపోతుంది అన్నాడు ఆయన. ఎంత గొప్ప కథ అండి! ఇలాంటివి విన్నప్పుడే శరీరానికి ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది. నిజం చెప్పాడు ఆ పోదారి గారు, నిజం చెప్పాడు. ఆయన భక్తుడు, అర్చకుడు, భగవంతుడి మీద భక్తితో పాడుకుంటున్నాడు ఆయన. అయినా సంగీతం నేర్చుకోలేదు, డబ్బు కోసం కకృతి పడ్డావు. డబ్బు కోసం కకృతి పడకుండా భగవంతుడి కోసం పడ్డం వల్ల ఆ కంఠంలో ఆ మాధుర్యం వచ్చింది. ఇప్పుడు తక్కిన వాళ్ళకి ఆ కంఠంలో ఎందుకో మాధుర్యం రావడం లేదంటే వాళ్ళకి భగవంతుడి మీద అంత భక్తి లేదు కనుక. సామాన్య సంగీత విద్వాంసుల దగ్గర ఆ కంఠం ఎలా వస్తుందండి? ఇప్పుడు మీకు చెప్తున్నాను రహస్యం. భగవంతునికి సంబంధించిన పాటలు వస్తే తనను తాను మర్చిపోయి ఆ భగవంతుల్లో లీనమై పాడేవారట ఘంటసాల వారు. అందుకనే ఆయన పాటలు ఎన్నాళ్ళైనా వినగలుగుతున్నాం మనం. మళ్ళీ ఎవడన్నా ఆ వాతాపి గణపతిం భజేహం లాంటి దాన్ని పాడగలడా? జయ జయ శ్రీరామ అని ఆయన పాడుతుంటే రాళ్ళు కరగకుండా ఉంటాయా? ఎంతెందుకంటే కాళిదాసు గారు రాసిన శ్యామలాదండకు ఆయన చదివితే అసలు కాళిదాసు కంటే ఈయనే బాగా చదివాడేమో అనిపిస్తుందో లేదా మనకి? అంత హై పిచ్చులు ఎవడన్నా పాడగలడా? ఎందుకని? ఆయనకి భక్తి తాత్పర్యం ఎక్కువ కనుక. ఆ భక్తి తాత్పర్యముల వల్ల, తాత్పర్యం అంటే తత్పరత, భగవంతుడే నేను, ఆయన కంటే వేరే లేడు అనుకుని పాడితే ఆ కంఠమాధుర్యం అలా వస్తుంది. కాబట్టి శ్లోకములను మనం కూడా పాడడానికి ప్రయత్నిద్దాం. అదేం పెద్ద సిగ్గుపడి పక్కర్లా. ఎవరన్నానేమో ఉత్తప్పుడేమో పిచ్చివాగుడు అవుతారు ఎవరు లేనప్పుడు. కాస్త వేదిక మీద వచ్చి 2 నిమిషాలు పురాణం చెప్పంటే నాకు రాదండి అండం, ఏదో పెద్ద పెళ్లి చూపులకు వెళ్ళేట్టుగా. పెళ్లి చూపుల్లో కూడా సిగ్గుపడలా. ఇప్పుడు ఇక్కడ సిగ్గు ఎందుకు పడ్డాం? బోడి సిగ్గు. హాయిగా మొహమాటం లేకుండా పాడేయండి. నాయన రాముడి మీద ఆపదామపహర్తారం పాడమంటే నేను రాముడి కోసం పాడుతున్నాను అనుకుని పాడేస్తే మీ కంఠం అద్భుతంగా ఉంటుంది. సుశీల మాతలాగా లీలలాగా పాడగలుగుతారు, ఇంకా బాగా కూడా పాడగలుగుతారన్నమాట. ఇంత ఎందుకు చెప్తున్నానంటే సంగీతము సాహిత్యము ఈ 2 ఉంటేనే అమ్మవారు సంతోషిస్తుంది. అమ్మవారి ఒక స్తన్యం సంగీతం, ఒకటి సాహిత్యం. ఈ 2 పరస్పర పూరకాలు, పోషకాలు. కాబట్టి సాహిత్యం చదువుకున్న వాళ్ళు అంతో ఎంతో సంగీతాన్ని నేర్చుకోవాలి. సంగీతం నేర్చుకున్న వాడికి సాహిత్యము అవసరం. ఈ 2 ఉండాలి. అటువంటి ఆపీన వక్షోరుహం, అమ్మవారు వక్షోజములు కలిగినది. పాణిభ్యామళిపూర్ణరత్న చషకం, ఆవిడికి చాలా చేతులు ఉన్నాయి. ప్రస్తుతం ఒక 2 చేతుల్లో ఒక చేతిలో ఏం చేసింది? అళిపూర్ణ రత్న చషకం ధరించింది. రత్నములతో తయారు చేయబడిన, తాపడం చేయబడిన ఒక గిన్నె పట్టుకుందట. చషకము అంటే గిన్నె, ఒక పాత్ర. అది బంగారంతో చేసిన, చుట్టూత రత్నములు తాపడం చేశారు, రత్నాలు దానికి నొక్కారు. రత్నములు పొదగబడిన
ఒక తేనె గిన్నె ఉంది ఆవిడ చేతిలో. ఇక మీద గుర్తుపెట్టి, చషకము అంటే ఒక గిన్నె, తాగడానికి పనికొచ్చేటటువంటి గిన్నె అనమాట. దాంట్లో ఏముందిట? తేనె ఉంది. తేనె ఉంటే ఎక్కడికి ఏమొస్తాయి? తుమ్మెదలు వస్తాయి. అందుకే ఆవిడ చేతిలో బంగారంతో తయారయ్యి రత్నములు పదగబడినటువంటి ఒక గిన్నె ఉంది. గిన్నె నిండా తేనె ఉంది. ఆ తేనె తాగడానికి తుమ్మెదలు వచ్చాయట. అందుకని అళి పూర్ణ రత్న చషకం, తుమ్మెదలతో నిండినటువంటి తేనె పోసిన బంగారముతో తయారు చెయ్యబడి రత్నములు పదగబడిన గిన్నె పట్టుకుంది. ఇంకో చేతిలో ఏముంది? పాణిభ్యాం అన్నాడు కదా, 2 చేతులు కదా. ఒక చేతిలో గిన్నె ఉంది, తేనె గిన్నె. ఇంకో చేతిలో రక్తోత్పలం బిభ్రతీం, ఎర్ర కలువ పువ్వు. కలువ పువ్వుని ఉత్పలము అంటారు. రక్త ఉత్పలం, ఎర్ర కలువ పువ్వు. అది బిభ్రతీం, ధరించి ఉన్నది. ఆ ధరించినటువంటి ఎర్ర కలువ పువ్వు ధగ ధగ వెలిగిపోతోంది. కాబట్టి ఒక చేతిలో గిన్నె, ఇంకో చేతిలో ఎర్ర కలువ పువ్వు ఉందన్నమాట. ఈ ఎర్ర కలువని రక్తోత్పలమని, కోకనదమని కూడా పిలుస్తారు. కలువ పువ్వులో నీలోత్పలం, తెల్ల కలువ, ఎర్ర కలువ ఇవన్నీ ఉంటాయి. ఇక సౌమ్యాం, ఆ తల్లి ఎప్పుడు సౌమ్యురాలు. ఆవిడ కోపమే రాదు. కోపం వస్తే ప్రపంచం అంతా నాశనం కాదా? ఎప్పుడు సహజంగా శాంతంగా ఉంటుంది. రత్నఘటస్థ రక్త చరణాం, ఆవిడ పాదాలు ఎర్రగా ఉంటాయి. వాటికి రత్నములతో తాపడము చెయ్యబడినటువంటి నూపురాలు ఉన్నాయన్నమాట. కాళ్ళకి కూడా ఆవిడ గజ్జెలు వేసుకుంది. మన వాళ్ళు ఆడవాళ్ళు పట్టీలు వేసుకుంటారుగా, వెండి పట్టీలు వేసుకుంటేనే తలప్రాణం దొక్కొస్తుంది. బంగారం పట్టీలు ఎక్కడ? బంగారానికి వెళ్ళి నవరత్నాలు ఎక్కడ? నవరత్నములతో తయారు చేయబడి ఉన్నటువంటి మువ్వలున్నటువంటి పట్టాలు కాళ్ళకి వేసుకుందిట. అటువంటి పరాం అంబికాం ధ్యాయేత్, పరాంబికని, అందరికంటే గొప్ప తల్లిని, ఇంకెంతకు మించిన తల్లి లేదు అనిపించుకున్న తల్లిని గురించి ధ్యానిస్తున్నాను. ధ్యాయేత్, ధ్యానిస్తున్నాను అని ఒక్క శ్లోకానికి అర్థం. అటువంటి అమ్మని ధ్యానం చేసుకుని మనం లలితాపరా భట్టారిక యొక్క ఉపాఖ్యానాన్ని ఇవాళ నుంచి కొంచెం ప్రారంభించుకున్నాం. రేపటి నుంచి అద్భుతమైన ఈ ఘట్టాలు జరుగుతాయి. అమ్మవారి చరిత్ర మళ్ళీ ఇలా రమ్మంటే రాదు కనుక ఎప్పటికప్పుడు వినండి, తరించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.